ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కదండి, యేసయ్య జనసమూహంతో మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. కదండి, యేసయ్య క్లియర్గా చెప్తారు కదండి. తనని తాను హెచ్చించుకోవాలి అని అనుకునే వాళ్ళు తగ్గించబడతారు, తనని తాను తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారని యేసయ్య చెప్తున్నారు కదండి. యేసయ్య మనందరి జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశారు కదండి. కానీ మనలో చాలామంది వాటిని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కదండి. అదే విషయాన్ని యేసయ్య కూడా చెప్తారు కదండి. మీరు ఉంటే వెచ్చగా అయినా ఉండండి, లేకపోతే చల్లగా అయినా ఉండండి, నులివెచ్చగా ఉండొద్దు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఆ విధంగా నులివెచ్చగా ఉండే వారి గతి ఏమవుతుందని యేసయ్య చెప్తున్నారో మనం చూద్దామండి. 24వ వచనము. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. కాబట్టి మనందరం ఇది జ్ఞాపకం పెట్టుకొని మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.